ఈ వీడియో చూసే ముందు మిగతా 2 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. రోహిత్ వాళ్ళ ఇంటికి నేను చాలాసార్లు వెళ్ళాను. వాళ్ళ అమ్మగారికి నేనంటే బాగా ఇష్టం. ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తలో రోహిత్ గారు నేను బాగా తిరిగేవాళ్ళం. నాకేమైనా అప్పుడప్పుడు మందు తాగే అలవాటు ఉంది, కానీ రోహిత్ గారు మిస్టర్ పర్ఫెక్ట్. వాడికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఒక నోటి దూల తప్ప. అదే మా ఇద్దరి మధ్య దూరం పెరిగేలా చేసింది. బేసిక్గా చెప్పాలంటే రోహిత్ గారు చాలా మంచోడు. నన్ను చూసిన రోహిత్ వాళ్ళ అమ్మ రోహిత్తో ఏంటి మళ్ళీ గౌతమ్ని ఏమైనా అన్నావా అని అడిగింది. రోహిత్ గారు వాళ్ళ అమ్మతో అదేం లేదు, కానీ నువ్వు లోపలికి వెళ్ళు అని వాళ్ళ అమ్మని లోపలికి పంపించేసి వచ్చి కారెక్కాడు. ఏంట్రా మరీ ఇంత కోపమా? కనీసం అమ్మని పలకరించి మాట్లాడొచ్చు కదా, అమ్మ ఎంత బాధపడుతుంది అని అన్నాడు. అయినా నేనేం మాట్లాడకుండా సైలెంట్గా కార్లో హోటల్ వైపు డ్రైవ్ చేశాను. ఇద్దరం హోటల్కి చేరుకున్నాం. రోహిత్ని హోటల్ లోపలికి తీసుకొని వెళ్ళాను. ఈ హోటల్లోనే కదా మన బాస్ మనకి న్యూ ఇయర్ పార్టీ ఇచ్చాడు. అవును, అదిగో ఆ లిఫ్ట్లోనే నాకు దయ్యం కనిపించింది. ఏంటి ఆ లిఫ్ట్లోనా? నీకేమైనా పిచ్చా? మనం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు పైకి కిందకి ఆ లిఫ్ట్లోనే నేను తెగ తిరిగాను. నాకు కనిపించని దయ్యం నీకు కనిపించిందా? లోపలికి ఒక్కసారి వెళ్ళి చూడు, దయ్యం ఉందో లేదో నీకే తెలుస్తుంది. హహహా, ఏంటి ఈ హీరోని భయపెట్టాలని చూస్తున్నావా? అలాంటి దయ్యాలను నేను చాలా హ్యాండిల్ చేశాను. అవునా సార్? అయితే ఈ దయ్యాన్ని కూడా కొంచెం హ్యాండిల్ చేయండి, చూసి తరిస్తాను. అంటే అది ఇప్పుడు లోపలికి తప్పకుండా వెళ్ళాల్సిందే అంటావా? వెళ్ళాల్సిందే, నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. సరే, లిఫ్ట్ వచ్చింది, లోపలికి వెళ్ళు. నువ్వు ఈ లిఫ్ట్ ఎక్కి 13వ ఫ్లోర్ దాకా వెళ్ళి మళ్ళీ ఇదే లిఫ్ట్లో కిందకి రావాలి, సరేనా అని చెప్పి రోహిత్ గారిని లిఫ్ట్ ఎక్కించా. లిఫ్ట్ లోపలికి రోహిత్ గారు చాలా టెన్షన్ పడుతూ వెళ్ళాడు. వాడి ముఖంలో ఏదో తెలియని భయం. వాడు వెళ్ళను అన్న కూడా నేను బలవంతంగా రోహిత్ గారిని లోపలికి పంపించాను. లిఫ్ట్ 13వ అంతస్తు వరకు వెళ్ళి కిందకు వచ్చింది. లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే రోహిత్ గారిని చూశాను. చాలా టెన్షన్గా ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉన్నాడు. ఏరా, దయ్యం కనిపించిందా? ఇప్పుడైనా నమ్ముతావా నేను అబద్ధం చెప్పలేదని? కంగారుగా అడిగాను. ఆపరా సోది, దయ్యం లేదు, తొక్కలేదు, పెద్ద బిల్డప్ ఇచ్చావు. రేయ్, అబద్ధాలు చెప్పదు. ఈ ఫేసులో టెన్షన్ చూస్తేనే తెలుస్తుంది లిఫ్ట్లో ఏదో జరిగిందని. రేయ్, టెన్షన్గా ఉన్న నిజమే, దానికి రీజన్ చెప్తా విను. లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. నిజంగా దయ్యం ఉందేమో అనుకుని టెన్షన్ పడ్డా. తీరా చూస్తే పవర్ కట్ అయింది. మళ్ళా పవర్ వచ్చేంత వరకు చాలా భయపడ్డా. లోపల కూడా ఫ్యాన్ పని చేయడం లేదు. కావాలంటే చూడు, ఒళ్ళంతా ఎలా చెమటలు పట్టేశాయో. రోహిత్ గాడికి నాకు ఈ విషయం మీద చాలా పెద్ద గొడవ జరిగింది. నేను ఎంత గట్టిగా అరిచినా వాడు లిఫ్ట్లో దయ్యం కనిపించలేదని చెప్తున్నాడు. ఇద్దరం చాలాసేపు వాదించుకున్నాం. నాకు సహనం కోల్పోయి అక్కడి నుంచి కోపంగా వచ్చేశాడు. ఆ ఘటన జరిగిన తర్వాత ఆ రోజు రాత్రి రోహిత్ గారు బయటికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి, రేయ్, నిన్ను ఎంత ఎగతాళి చేసినా ఎంత ఏడిపించినా నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. మా అమ్మ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, లిఫ్ట్లో నిజంగా దయ్యం లేదురా, నన్ను నమ్ము. నేను అబద్ధం చెప్పడం లేదు. కావాలంటే ఈసారి నువ్వు నేను కలిసి లిఫ్ట్లోకి లోపలికి వెళ్దాం. అప్పుడు ఇద్దరం పక్కపక్కనే ఉంటాం కాబట్టి నీకు కూడా దయ్యం
లేదు అని ఒక క్లారిటీ వస్తుంది. సరేనా? నువ్వు ఇలానే ఉంటే మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతావు. నువ్వు ఇప్పుడు అచ్చం సైకలాజికల్ డిసార్డర్ ప్రాబ్లం ఉన్న పేషెంట్లా చేస్తున్నావు. రే గౌతమ్, నేను ఎగతాళి చేసినందుకు నన్ను క్షమించరా. ఈరోజు జరిగిన సంఘటన ఆఫీసులో చెప్పకు. నాకు లిఫ్ట్లో దయ్యం కనిపించిందని వాళ్ళకి చెప్తా. నువ్వు కూడా అదే చెప్పు అని అక్కడ నుండి రోహిత్ గాడు వెళ్ళిపోయాడు. రోహిత్ గాడు అబద్ధం చెప్పలేదని వాడి మాటల్లోనే తెలుస్తుంది. కానీ నాకు లిఫ్ట్లో నిజంగానే దయ్యం కనిపించింది. కానీ అది ఎలా నిరూపించాలి? అప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది. పగటిపూట దయ్యాలకి శక్తి ఉండదు, అర్ధరాత్రి మాత్రమే అవి ఉంటాయి అని ఎవరో ఎప్పుడో చెప్తే విన్నాను. ఈరోజు నేను రోహిత్ గారిని హోటల్కి తీసుకెళ్ళింది పగటిపూట సమయంలో. అంటే ఆ సమయంలో దయ్యాలు ఉండవు. ఇప్పుడు టైం రాత్రి 1:20 అయింది. అంటే నేను ఇప్పుడు హోటల్కి వెళితే ఖచ్చితంగా దయ్యాన్ని చూడొచ్చు అని అక్కడి నుండి హోటల్కి బయలుదేరాడు. హోటల్కు చేరుకొని కార్ని పార్క్ చేసి లోపలికి వెళ్ళాను. ఆ టైం వెళ్ళేసరికి అక్కడికి మేనేజర్ వచ్చి ఏం కావాలి సార్ అన్నాడు. ఆ టైంలో లిఫ్ట్ కోసం వచ్చా, అందులో దయ్యం ఉంది అని అంటే నన్ను పిచ్చోడిని చూసినట్టు చూస్తాడు. అందుకే లిఫ్ట్ కోసం అని కాకుండా రూమ్ కావాలి, అది కూడా 13వ ఫ్లోర్లో కావాలని చెప్పి అక్కడ రూమ్ తీసుకున్నాను. హోటల్ మేనేజర్ సార్ గారికి రూమ్ చూపించు అని ఒక అమ్మాయిని నాతో పంపించబోయారు. లేదు లేదు, రూమ్ నెంబర్ చెప్పండి, నేనే వెళ్తా అని రూమ్ నెంబర్ అడిగి రూమ్కి బయలుదేరాను. 13వ అంతస్తుకు వెళ్ళడం కోసం లిఫ్ట్ దగ్గర నిలబడి ఉంటాను. లిఫ్ట్ లోపలికి నేను ఖచ్చితంగా వెళ్ళాలి, కానీ నాలో ఏదో తెలియని భయం. మొదటిసారి కాబట్టి ఆ దయ్యం నన్ను చంపకుండా వదిలేసింది. ఒకవేళ ఇప్పుడు ఆ దయ్యం నన్ను ఏమైనా చేస్తే, నన్ను చంపేస్తే మా అమ్మ నేను లేకుండా ఉండగలమా? నేను చచ్చిపోతే రోహిత్ గారు ఆఫీస్లో ఎవరి మీద సెటైలు వేస్తాడు అని నా మదిలో ఎన్నో ఆలోచనలు నేను చచ్చిపోతానేమో అని నన్ను భయపడేలా చేశాయి. ఏం జరిగితే అది జరిగింది, అంతా ఆ పైవాడే చూసుకుంటాడని దేవుణ్ణి తలుచుకొని లిఫ్ట్ లోపలికి నెమ్మదిగా అడుగుపెట్టాను. తర్వాత నాకేం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.